అందరికీ నమస్కారం. మిడిల్ క్లాస్ మనీ నాలెడ్జ్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ఆర్థిక సూత్రాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు డబ్బుతో మనశ్శాంతిని ఎలా పొందొచ్చో అదేంటో వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి తెలిసిన ప్రశ్నే కదా. నెల మొదట్లో జీతమొస్తుంది, సంతోషంగా ఉంటుంది. కాని నెల చివరికొచ్చేసరికి అంతా ఖర్చయిపోతుంది. చేతిలో చూస్తే ఏమీ ఉండదు. ఇది చాలామంది మధ్యతరగతి వాళ్లకి అనుభవమే. ఈ సమస్యను అర్థం చేసుకోవడం దగ్గరనుంచి ఆర్థికంగా ప్రశాంతంగా ఉండటం వరకు ఈ 5 అంశాల ద్వారా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సరే, ముందుగా మధ్యతరగతి జీవితంలో నెలనెలా ఎదురయ్యే ఆ డబ్బు చక్రం ఏంటో, ఆ ట్రాప్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, జీతం పడ్డ మొదటి వారం అంతా హ్యాపీ. కానీ 3వ వారం వచ్చేసరికి ఇక లెక్కలు మొదలవుతాయి. కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు. అబ్బో, ఒక్కటేమిటి, జీతం కన్నా బాధ్యతల లిస్టే పెద్దదిగా కనిపిస్తోంది. ఇది మనలో చాలామందికి జరిగేదే. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఎంత సంపాదించినా చేతిలో ఎందుకు ఏమీ మిగలడం లేదు? సమస్య కేవలం డబ్బు తక్కువగా ఉండటమేనా, లేక ఇంకేదైనా కారణముందా? ఇక్కడే అసలు విషయముంది. మధ్యతరగతి జీవితంలో లోటు డబ్బులో లేదు, డబ్బు గురించిన సరైన అవగాహనలో ఉంది. అంటే సమస్య డబ్బు లేకపోవడం కాదు, దాన్ని ఎలా వాడాలో తెలియకపోవడం. మరి అసలు మార్పు ఎక్కడ మొదలవ్వాలి? అది మన ఆలోచనలోనే. మన ఆలోచనా విధానమే మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. అదెలాగో చూద్దాం. ఇక్కడ ఈ తేడాను గమనించండి. ఒకవైపు మధ్యతరగతి ఆలోచన ఏమంటుందంటే డబ్బును దాచుకోవాలి అని, కాని మరోవైపు ధనవంతుల ఆలోచన డబ్బుని పెంచాలి అని చెబుతుంది. జీతం పెరిగితే బాగుండు అని ఎదురుచూడటం కాదు, ఇప్పుడున్న జీతంతోనే ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. పెట్టుబడికి డబ్బుల్లేవు అనడం మానేసి కొంచెంతోనైనా సరే మొదలుపెట్టాలి అని అనుకోవాలి. అప్పు చేసి వస్తువులు కొనడం కాదు, సంపాదించుకోనాలి. చూశారా, చిన్న మార్పే, కానీ చాలా పవర్ఫుల్. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం చూసే కోణం మారితే మన పరిస్థితులు అవే మారతాయి. మన ఆలోచనే మన ఫ్యూచర్కు ఫౌండేషన్ అన్నమాట. సరే, ఆలోచనల గురించి మాట్లాడం కదా, ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. మన డబ్బును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కొన్ని సింపుల్ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 అలవాట్లు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా ప్రభావవంతమైనవి. మొదటిది, ఖర్చు చేశాక మిగిలింది దాచుకోవడం కాదు. జీతం రాగానే ముందు పొదుపు చేసి ఆ తర్వాతే ఖర్చు పెట్టాలి. కనీసం ఒక 10-20% పక్కన పెట్టేయాలి. రెండోది, మన అవసరాలేంటి, మన కోరికలేంటో లిస్ట్ రాసుకోవాలి. అప్పుడే డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతోందో తెలుస్తుంది. ఇక మూడోది, అలా దాచుకున్న డబ్బును ఊరికే పడుకోపెట్టకుండా పెట్టుబడుల ద్వారా దానికి కూడా పనిచెప్పాలి. పెట్టుబడులు అనగానే చాలామందికి పెద్ద పెద్ద మాటల్లా వినిపిస్తాయి. కానీ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చాలా సులువైన మార్గం. సింపుల్గా చెప్పాలంటే ప్రతి నెల ఒకే మొత్తాన్ని, ఉదాహరణకి ఒక 500, 1000 అలా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ వెళ్లడం. చిన్న మొత్తాలతో కూడా దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, నెలకు కేవలం 500 రూపాయలు అంటే రోజుకు 20 రూపాయల కన్నా తక్కువే. అలాంటి చిన్న మొత్తాన్ని 10 ఏళ్లపాటు ఎస్ఐపిలో పెడితే దాని విలువ 1,00,000 రూపాయల పైనే ఉంటుంది. ఇదే కాంపౌండింగ్ పవర్ అంటే. చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద ఫలితాలనిస్తాయి. మన ఆర్థిక ప్రయాణంలో ముందుకు వెళ్లకుండా ఆపే కొన్ని సాధారణ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మనకు తెలియకుండానే మనం పడే కొన్ని ఉచ్చులు లాంటివి. మనం తరచుగా చేసే కొన్ని పొరపాట్లు ఇవి: ఒకే జీతం మీద ఆధారపడటం, ఆరోగ్యం, జీవిత బీమాను లైట్ తీసుకోవడం, పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పకపోవడం, ఇల్లు కట్టుకోవడానికి, చదువుకోవడానికి అప్పు చేయడానికి భయపడటం. ఇవి మంచి అప్పులే కదా. అలాగే నలుగురేమనుకుంటారో అని మన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం. ఇక ఇప్పుడు వద్దాం మధ్యతరగతికి అతి పెద్ద సమస్యగా మారే ఒక విషయానికి. అదే క్రెడిట్ కార్డ్. చెప్పండి, ఇది మనకు మిత్రుడా లేక శత్రువా? క్రెడిట్ కార్డ్ వాడటం చాలా ఈజీ, కానీ అదే ఒక పెద్ద ట్రాప్. క్రమశిక్షణ లేకపోతే అప్పుల ఊబిలోకి లాగేస్తుంది. ఎమోషనల్గా ఏది పడితే అది కొనడం, నెల చివర్లో కనీస మొత్తం కట్టి చేతులు దులుపుకోవడం, రివార్డ్ పాయింట్స్ కోసం అనవసరమైన ఖర్చులు చేయడం. అన్నింటికన్నా ముఖ్యంగా అది మన డబ్బు కాదు, అప్పు అనే విషయాన్ని మర్చిపోవడం. ఇవన్నీ చాలా ప్రమాదకరం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన మన జీతం మొత్తం కేవలం ఈఎంఐలకే పోకూడదు. ఖర్చుల మీద కంట్రోల్ లేకపోతే అప్పులు మన సంపాదనం తినేస్తాయి. ఇక మనం చివరి దశకు వచ్చాం.
మనం చేసే ఈ ఆర్థిక ప్రణాళిక అంతటికీ అసలైన లక్ష్యమేంటి? కేవలం డబ్బా కాదు, మనశ్శాంతి. అసలు లక్ష్యం డబ్బు పోగేయడం కాదు, స్వేచ్ఛ, భద్రత, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని గడపడం. ఆర్థిక ప్రణాళిక అనేది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోడానికి ఒక సాధనం, అంతేగాని అదే జీవితం కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. డబ్బును పొదుపు చేయడం వల్ల భద్రతొస్తుంది, కాని దాచిన డబ్బును పెంచడం ద్వారానే అసలైన స్వేచ్ఛ వస్తుంది. ఒకటి మనల్ని కాపాడుతుంది, మరొకటి మనకు రెక్కలిస్తుంది. అసలైన సంపద అంటే ఏంటో తెలుసా? మనం డబ్బు కోసం పనిచేయడం కాదు, మన డబ్బు మన కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అదే నిజమైన సంపద. ఈ చివరి మాట మనస్సులో పెట్టుకోండి. డబ్బు మన జీవన ప్రమాణాన్ని పెంచగలదు, నిజమే. కాని మన వ్యక్తిత్వమే మన జీవితానికి విలువను పెంచుతుంది. డబ్బు ఒక సాధనం మాత్రమే, అంతిమ లక్ష్యం అస్సలు కాదు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. బాగా ఆలోచించండి. డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, లేక మీరే డబ్బును కంట్రోల్ చేస్తున్నారా? దీనికి సమాధానం దొరికితే మన ఆర్థిక ప్రయాణం సరైన దారిలో పడినట్టే.